పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్లో అందోజు శ్రీనివాస్ సార్ తోటి ఉన్నాము. ఎందుకు నిరసన కార్యక్రమాలు చేపట్టారు మీరు ఇక్కడ ఎల్బీ నగర్ చౌరస్తాలో? ఈరోజు నా పేరు అందోజు శ్రీనివాచారి, ఎల్బీ నగర్ నియోజకవర్గం అధ్యక్షుడిని. ఎందుకంటే మా పంచవృత్తులు పంచదాయలము, మేము ఒక 5 వృత్తులు కమ్మరి, వడ్రంగి, కన్సరి, మరి స్వర్ణకారులం, శిలాశిల్పి, మా చేతి వృత్తులు మొత్తము కోల్పోయి రోడ్డు మీదకి వచ్చి ఈరోజు నిరసన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము కుల వృత్తులు చేసుకొని బతుకుతాము. కుల వృత్తులకు మాకు పని లేక ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క మార్వాడి గుజరాతీ వాళ్ళు పానీపూరి కానించి మరి వజ్రాల షాప్ వరకు వాళ్ళే పెట్టుకొని మా లోకల్లో ఉన్న తెలంగాణ వాసులకు పని కల్పించకుండా ప్రభుత్వం దీన్ని ఏం చేస్తుందని ఒక ఆలోచనతోటి మనం ఇట్నే ఉంటే మన పిల్లలకు మనం ఏం భవిష్యత్తు చూపిస్తాం, మన చేస్తున్న వృత్తులు కూడా మర్చిపోతట్టుంది, మనం వాళ్ళ కింద బానిసలా మిలిగిపోతట్టుంది. అందుకే మేము ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటికైనా గుర్తించుకొని, మన ప్రభుత్వాలు గుర్తించుకొని మా తెలంగాణలో ఉన్న స్థానికుల్లో తెలంగాణలో ఉన్న ప్రజానికానికి పని కల్పించాలి, బాధ్యత కూడా వాళ్ళదే అని ఈ యొక్క నిరసన ద్వారా తెలియపరచాలని మేము ఈరోజు ఈ రోడ్డు మీకు ఎక్కగలిగినాం. ఎందుకంటే చేతి వృత్తులు వాళ్ళు ఈరోజు ఏ పని చేసినా కూడా ఈరోజు భవనం నిర్మించే వాళ్ళు కూడా ఎక్కడ యూపీ నుంచి, గుజరాత్ నుంచి, అంతా ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి మన యొక్క మన దోపిడీని, మన శ్రమ దోపిడీని దోచుకొని మన తెలంగాణ వాళ్ళు మనం ఎలా జీవించాలి, మనకు పని రాదా, మనం కష్టపడలేమా, అది గుర్తించుకొని ప్రభుత్వం కూడా మన యొక్క ఎంత నిష్పత్తి ఉందో ఇక్కడ స్థానికంగా ఉన్న వర్కర్లకు మీరే ఉండాలి. ఒక షాప్ ఉంటే వర్కర్లు తెలంగాణలో తీసుకోవాలని డిమాండ్ చేయాలి. తెలంగాణలో మా వాళ్ళు ఎక్కడ పోతారు, అంతా మీ వాళ్ళు వస్తే మా వాళ్ళు ఎక్కడ పోతారు అనే డిమాండ్ రావాలి. ఆ డిమాండ్ కోసానికి ఈ గుజరాతీ మార్వాడి వాళ్ళపై ఈరోజు ఈ యొక్క వర్షన్ వచ్చింది. ఈ యావత్ తెలంగాణ మొత్తం కూడా ఈ గుజరాతీ మార్వాడి వాళ్ళదే పెత్తనం సాగిస్తున్నారు. మరి దీనికి పెత్తనం సాగించాలంటే ప్రభుత్వాలు ఏర్పడాలంటే వీళ్ళ దగ్గర ఏమన్నా గుజరాతీ మార్వాడి వాళ్ళు మరి మన ప్రభుత్వాలకు ఏమన్నా డబ్బులు ఇస్తుందా, వాళ్ళ జేబులు నిండుతున్నాయా, మేము ఇవ్వలేదా? ఇది కూడా గుర్తించుకొని మరి స్థానికంగా ఉన్న తెలంగాణ బిడ్డలందరికీ కూడా పని కల్పించాలని తెలియజేస్తున్నాను. జై విశ్వకర్మ. మరి ఇన్ని రోజులు ఏం చేసిరు? ఇన్ని రోజులు మీరు ధర్నాలు, బంధులు, నిరసనలు ఎందుకు చేయలేదు? ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు? అంటే ఇన్ని రోజులు అంటే చూస్తుంటే ఈ యొక్క మార్వాడి గుజరాతీ వాళ్ళు ఇప్పటికీ మేము మాట్లాడాను, పెరిగిపోతూ ఉంటుంది. ఎవరో ఒకరు అరికట్టకపోతే ఇంకా మనం ఈ తెలంగాణలో ఉన్న స్థానికులకు ఏ పని కూడా దొరకకుండా అవుతుంది. అందుకని మనం పోరాడితే పోయేదేం లేదని ఈ రోజు నుంచి మేము పూనుకొని ఒక వారం రోజుల నుంచి పూనుకొని ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అటు మార్వాడీలు కూడా చెప్తున్న పరిస్థితి, మేము కూడా ఇక్కడే పుట్టినాం, ఇక్కడే పెరిగినాం, ఇక్కడే బిజినెస్లు చేసుకుంటాం, వ్యాపారాలు చేసుకుంటాం అని చెప్తున్నారు. మేము వాళ్ళని వెళ్ళిపోంటాం, గో బ్యాక్ అంటలేము. వాళ్ళు అయితే చేసుకుంటున్నారో షాపులలో వాళ్ళ మనుషులే కాకుండా మన తెలంగాణ వాళ్ళకు కూడా స్థానం కల్పించాలి. అప్పుడే మనకు తెలంగాణ వాళ్ళకి న్యాయం జరుగుతుందని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మరి ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వానికి స్థానికలో ఉన్న తెలంగాణ వాసులకు ప్రతి ఒక్కరికి పని కల్పించాలి, రుణాలు ఇవ్వాలి. మీరు మొత్తము గుజరాత్, రాజస్థాన్ వాళ్ళకే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారని, వాళ్ళకే లోన్లు ఇస్తున్నారని మాకు కూడా వ్యాపారం చేసుకోవడానికి సహకరించాలి, లోన్లు ఇవ్వాలి. చారానికి కూడా ఇంట్రెస్ట్ తోటి కూడా మాకు లోన్లు ఇస్తే అప్పుడు మేము కూడా ప్రిపేర్ అవుతాము, మేము కూడా వాళ్ళలాగానే మేము కూడా షాపులు పెట్టుకొని బాగుపడతామని మేము తెలియజేస్తున్నాం.